నమస్కారం అండి. నా పేరు దుగ్గిరాల శ్రీదేవి. నేను భారత చైతన్య యువజన పార్టీ మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి. మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నన్ను ఈ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే కింద టికెట్ ఇచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ రాజమండ్రి రూరల్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. సో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దిశగా వెళ్దామని చెప్పి నేను ఈ ఎమ్మెల్యే సీట్ని తీసుకోవడం జరిగిందండి. సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉందంటారు? అవి మీరు ఐడెంటిఫై చేశారు? ఇక్కడ ఉన్న సమస్యలు అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రూరల్లో బాంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఆ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ చీకటి పడితే దోమలు లైట్లు ఉండటం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే 7:30 దాటితే ఒంటరిగా వెళ్ళాలంటే భయపడుతున్నారండి. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు. ఈ రోడ్డు కూడా నిన్న కాక మొన్నే వేశారు ఇక్కడ రోడ్డు. అంతకుముందు ఆ రోడ్డు నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో. సో ఇవన్నీ పరిష్కరించేది. నా దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి. మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు. ఇంకా ఎక్కడ ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయట స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు, మా అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది, లేదా మా అబ్బాయి చెన్నైలో చేస్తున్నాడు, ఇలాగే చెప్పుకుంటున్నారు. మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు. సో రావాలి. మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి. ఉద్యోగాలు అవి తక్కువగా ఉన్నాయి మన స్టేట్స్ లో. ఇక్కడ ఉద్యోగాలు ఇవన్నీ తరగ పెట్టచ్చు. ఇక్కడ వర్షం వచ్చిందంటే ప్రాంతంగా తయారైంది. అవునండి. డ్రైనేజీ వ్యవస్థ లేదు. మరి ఇటువంటివి చిన్న చిన్న సమస్యలు మీకు కనిపిస్తున్నాయా? ఇవి చిన్న సమస్యలు కాదు, చాలా పెద్ద సమస్యలు అండి. ఈవెన్ మేము కూడా వర్షం వస్తే 2 రోజులు కంటిన్యూస్ గా వర్షం వస్తే కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి. ఈ మురుగునీరు అంతా కూడా రోడ్ల పైన వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ ఈవెన్ నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ సమస్యలు. ప్రధానంగా మీరు ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు మీ పార్టీకి సంబంధించి? మా పార్టీ నాయకుడైన బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు ఆయన మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే మేము వెళ్ళటం జరిగింది. ఆ మేనిఫెస్టోలో వచ్చేసి మహిళలకి అలాగే చిన్నపిల్లలకి ఉద్యోగం, విద్య, అలాగే మీ పత్రికా విలేకరులకు సంబంధించి, పోలీస్ శాఖకి సంబంధించి, రైతులకు సంబంధించి, ఇలా బడుగు వర్గాలు, లేని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా మేనిఫెస్టోలో. నేను 19 కానీ 20 కానీ అని అనుకుంటున్నాను. ప్రచారం ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నానండి. ప్రతి ఇంటింటికి వెళుతున్నాను. నా తరపున నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రోజుకు 50 మంది తిరుగుతూనే ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి పేరుకి వెళ్ళి, అంటే శ్రీదేవి అంటే ఎవరో ఇంకా ఇక్కడ తెలియదండి. సో ప్రస్తుతానికి అందరికీ చెప్పుకుంటున్నాను, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. సోషల్ యాక్టివిటీస్ అంటే నేను యాక్చువల్గా విమెన్ ఎంటర్ప్రీనర్ అండి. నాకు ఒక శ్రీదాస్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది. దాని నుంచి నేను పల్సెస్ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ కోవిడ్ నాకు కొంచెం బిజినెస్ డిస్టర్బెన్స్ వచ్చి నేను అది ఆపేయటం జరిగింది. సో ప్రెసెంట్ నేను దట్టు మై ప్యాషన్ లో కానీ తిరుపతి ఇలాంటి రకరకాల టెంపుల్స్, నాది ఓన్లీ టెంపుల్ డ్యాన్స్ ఆలయం వచ్చాను అనమాట. దానికి సంబంధించిన పిల్లలు స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. అప్పుడప్పుడు పిల్లలు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏవి లేవు, కానీ నాకు సమస్యలు అయితే తెలుసండి. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిందాన్నే కాబట్టి రాజకీయ నాయకులతోటి ఫ్రెండ్షిప్లు ఇలాంటివి ఏమీ నాకు లేవు. ఓకే మేడం, ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ అంశాలని ప్రధానంగా మీరు చర్చించదలుచుకున్నారు? వారిని
చేయించుకున్నారు? ప్రచారానికి వెళ్ళినప్పుడు ముందు ఇప్పుడు నేను మొన్న బొంబే గృహాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేశారు. అమ్మ అందరూ వస్తున్నారు, మాకు అవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు, కానీ ఎవరు మనిషి అనేది మా దగ్గరికి రావట్లేదు, మా కష్టం తెలుసుకోవట్లేదు, మాకు అభివృద్ధి ఏమీ చేయట్లేదు. సో మీలాంటి అమ్మాయి కనుక వస్తే ఒక ఆడదాని బాధ ఏంటో తెలుస్తుంది. సో మిమ్మల్ని గెలిపించే ఉద్దేశం మాకు ఉంది, తప్పకుండా మా సమస్యలన్నీ మీరు తీర్చాలని చెప్పి వాళ్ళు నాకు ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క లెటర్ ఇస్తున్నారండి. ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, వాళ్ళు కొంచెం బలమైన పార్టీలు. వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? బలమైన పార్టీని ఎదుర్కోవాలి అనే ఆలోచనతోటి నేను రాలేదండి. యాక్చువల్ గా నేను బలమైన పార్టీని ఎదుర్కొనే ఆలోచనలో నేను లేను. నేనేం చేయగలను, నాకు మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు, ఆయన సపోర్ట్ తోటి నేను ఏం చేయగలను, మన రూరల్ కి ఏం అవసరం, ఇదే నా దృష్టిలో ఉంది. అధినేత జనసేనలో ఉన్నాడు, 2019లో ఎమ్మెల్యేగా కన్సిస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు ఇక్కడ మీరేం చెప్తారు ఆయన గురించి? ఆయన ఒక స్పష్టమైన నిర్ణయాలతోటి ఒక మేనిఫెస్టో తోటి వచ్చారండి. ఆయన ఇంకా పార్టీ పెట్టిన తర్వాత పదవిలోకి రాకముందే ఇంచుమించు ఒక 50,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు ఇప్పించి ఉన్నారు. ఆయన ఏది ఆశించి చేయరు మా నాయకుడు, ఏదైనా చెయ్యాలి అని చెప్పి ప్రజల్లోకి రావడం జరుగుతుందండి. ఆయన అలాగే 175 కంపెనీలు ఫోన్లో తీసుకొచ్చి ఆయన జాబ్ మేళ నిర్వహిద్దాం అనుకుంటున్నారు. రామచంద్రారెడ్డి గారు ఆయన జాబ్ మేళ నిర్వహించలేకపోయారు. అలాంటిది ఎలా తిప్పుతారు ఇప్పుడు? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా నాయకుడు ఏదైనా కానీ కష్టపడి చేయాలి, ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నారండి. మీ మీడియా మిత్రులు అందరి సహకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతారు. చెప్పారండి